ఓ పోరి జర ఆకిట్లా ముగ్గైపో అమ్మటలా కావస్తుంది ఇంకా అన్నం అంటే ఏ పోయా నా కాలు గుంజుతున్నాయని ఎచ్చగా నిద్రపోతారు ఇప్పుడు పోరగాళ్ళు. కానీ ఒక స్పెషల్ మనిషిని మీకు చూపిస్తా, ఇది చూసినాక మీరు నోరు తెరుసుడు గ్యారంటీ, లేచి సప్పట్లు కొట్టుడు కూడా గ్యారంటీ. వేసుకోండిగా. ఇవాళ ఆడోళ్ళ దినం. ప్రపంచంలో ఉన్న ఆడోళ్ళకు కూడా ఒక రోజు రావాలని ఇట్లా పెట్టిండ్రు. మరి ఇటువంటి దినం నాడు ఆడోళ్ళ గురించి మాటలు చెప్పుకున్నాడు కంటే ఒక కథ చూపిస్తే మంచిగా ఉంటుంది కాబట్టి వరంగల్ జిల్లాకెళ్ళి ఒక ఆడామని మీకు పరిచయం చేస్తున్నాం ఇవాళ. ఇగో ఈ తల్లి పేరు కీపర్ రజిత. ఈమె సొంతూరు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం ఉరుగొండ. బతుకుదెరువు కోసం వరంగల్ పట్టణంలో ఉన్న పోషమ్మ మైదానంలో గుడి చేసుకొని ఉన్నారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఈమెకు 2 చేతులు లేవు. తతి మాడోళ్ళు చేయలేని పనులు కూడా చేస్తుంది. ఆమెకు చేతులు అంటే కాళ్ళు. ఆ 2 కాళ్ళతోనే ఇంటి పని అంతా చేస్తుంది. ఈమెకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈమె పుట్టుకతోనే 2 చేతులు లేకుండా పుట్టింది. చిన్నప్పటి సంది ఏ పని చేయాలన్నా కాళ్ళతోనే చేయాలి. ఇక తనీడు పోరగాళ్ళు బడికి పోతుంటే రజిత కూడా పోయింది. అప్పట్లా కాళ్ళ ఏళ్ళల్లో బల్పం పెట్టుకొని రాసిందట. అటు ఇటు చేసి 10వ తరగతి పాస్ అయింది. ఇలా నాయనకు శాత కాకుండా అయ్యే వరకల్లా ఇక ఇంటర్ చదువు ఆగమైందట. ఆడికెళ్ళి ఒక తాన కంప్యూటర్ నేర్చుకున్నది. చదువుకున్నా కదా అని నేను జాబ్కు అప్లై చేస్తూనే ఉన్నాను, కానీ నాకు ఒక జాబ్ కూడా రాలేదు ఇప్పటివరకు. వాళ్ళతో పాటు నెల రోజుల్లో నేను కంప్యూటర్ నేర్చుకున్నాను, ఎంఎస్ వర్డ్ నేర్చుకున్నాను. వాళ్ళు నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఏదన్నా జాబ్ ఇప్పిస్తే చేద్దామని ఆలోచన ఉంది. ఏ బ్యాంకు వాళ్ళన్నా ఇంత లోన్ ఇస్తారేమో అని అన్ని బ్యాంకుల పొంటి తిరిగింది. అందరు లీడర్లను కలిసింది, కానీ ఎవ్వరు కూడా సాయం చేయలే. ఇంటి పట్టుకే ఉండి పింఛనో అదో ఇదో వస్తే బతుకుతున్నది. ఈమెనుక నడమ ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడట. బిడ్డ పుట్టంగానే ఇచ్చిపెట్టి వెళ్ళిపోయిందట. ఈ రజితమ్మకు బిడ్డ కాక ఎవరో ఆడిబిడ్డ పుడితే బాధపడుతున్నారని తెలిసి వాళ్ళ పిల్లని కూడా తెచ్చుకొని సాగుతున్నదట. అయితే ఈ తల్లి గొప్పతనం ఏంటంటే కాలుతోనే అన్ని పనులు చేస్తుంది. ఆఖరికి ఇంటి ముంగట అలికి ముగ్గేసుడు కూడా కాలుతోనే చేస్తుంది. ఫోన్ చేసుడు, కంప్యూటర్ నడుపుడు అంతా కాళ్ళతోటే. ఇక ఈ తల్లికి చేతులు లేకుండా వచ్చు, కానీ నలుగురిని మెప్పించే మంచి మనసు అవుతున్నది. అనాథ పిల్లని కూడా సాదుకుంటున్నది అంటే ఎంత గొప్ప ముచ్చట చూడుండ్రి. ఈమె బతుకుడే కష్టం అంటే అటు 2 బిడ్డలను దాస్తుంది. ఎవరైనా సాయం చేస్తే ఏదైనా పని చేసుకుంటా అని చూస్తున్నది. అమ్మా రజిత, మహిళా దినోత్సవం మీద మాకు హక్కుంటే అది నీకే అంకితం చేద్దాం తల్లి. నీకు దండాలమ్మా తీన్మార్ వార్తలు.